వీళ్ళెంత చెప్పినా మారరు. వీళ్ళ జీవితాలు ఇంతే. అసలు ఏం చేసినా వినడం లేదు. ఇలా చెయ్యండి మీ ఫ్యూచర్ బాగుంటుంది, అలా చెయ్యండి మీ కెరియర్ బాగుంటుంది అని ఇతరుల లైఫ్ని మార్చాలని ట్రై చేస్తూ, సలహాలు ఇస్తూ, అవమానపడుతూ, తర్వాత బాధపడుతూ ఉంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే వాళ్ళ జీవితాల్లో ఏదో ఇబ్బంది ఉందని, వాళ్ళ కెరియర్ బాగాలేదని, వాళ్ళకి సపోర్ట్ చేయాలని సలహాలు ఇస్తూ ట్రై చేసినప్పుడల్లా మీరు ఇన్సల్ట్ అవ్వడం, చులకన అవ్వడం జరుగుతూ ఉంటుంది. నిజంగా ఎవరికైనా మీ సపోర్ట్ కావాలి, మీ హెల్ప్ కావాలి, మీరు చేసే మంచి, మీరు చెప్పే మాటలు అవసరం ఉంటే వాళ్ళే వచ్చి మిమ్మల్ని అడుగుతారు. కానీ వాళ్ళేదో ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అని అడగకుండా మీరు వెళ్ళినప్పుడల్లా మీ విలువ మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కానీ వర్క్లో కానీ ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, మీరు వెళ్ళి ఏంటి కోపంగా ఉన్నావు, ఏం జరిగింది అని అంటే అందరూ మీకు ఇలా జరిగింది అందుకే కోపం వచ్చిందని చెప్తారా? అవును ఉన్నాను, అయితే ఏంటి నీకు చెప్పాలా అన్నీ? పోనీ మీరు అనవసరంగా వీరిని అడిగాను అని అంటే ఎవరు అడగమన్నారు? నేను అడగమన్నానా? ఎందుకు వచ్చావు, నీ దగ్గరకు వచ్చానా? ఇలాంటి డైలాగ్లే వింటాం. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వెళ్తే కూడా వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదనుకోండి, అవును అయితే ఏంటి నీకు చెప్పాలా ప్రతిదీ, నువ్వు అరుస్తావా తీరుస్తావా? ఇలాంటి డైలాగులు కూడా వినుంటాం. వాళ్ళ ఆలోచనలు ఏంటో, వాళ్ళు ఎందుకు బాధపడ్డారో, వాళ్ళ నిర్ణయాలు ఏంటో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో మన కంట్రోల్లో ఉండదు, మనకు తెలియదు. మన నిర్ణయాలను వాళ్ళ జీవితాల మీద రుద్ది వాళ్ళను మార్చాలనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. మనమే ఇన్సల్ట్ అవుతాం, మనమే చులకన అవుతాం. మనకు కంట్రోల్లో ఉన్నది మనల్ని మార్చుకోవడమే. వాళ్ళని మార్చాలని ట్రై చేసే ఎనర్జీ, టైము మన జీవితానికి అప్లై చేస్తే మన కెరియర్లో గ్రోత్, మన లైఫ్లో హ్యాపీనెస్, ప్రశాంతత అన్నీ ఉంటాయి. సో ఇతరుల జీవితాలని మార్చాలని ప్రయత్నిస్తూ మీరు మీ విలువను తగ్గించుకోకండి. మీ జీవితాన్ని అల్లకల్లోలం, గందరగోళం చేసుకుని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకండి. లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. DM or contact me for guidance and support. Like, share, subscribe and follow for more updates.